అమెరికా మధ్య యుద్ధం ఇప్పుడు సముద్రం మీద జరుగుతోంది. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై తాము బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశామని, అది దెబ్బతిని గల్ఫ్ జలాల నుంచి వెనక్కి వెళ్ళిపోయిందని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే అమెరికా సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగింది. లింకన్ క్షేమంగా ఉంది, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో తన బాధ్యతని కొనసాగిస్తోంది అని స్పష్టం చేసింది. అటు ఎర్ర సముద్రంలో ఉన్న మరో యుద్ధ నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్ట్ లో మంటలు చెలరేగటం ఇప్పుడు మరింత కలకలం రేపుతోంది. అసలు అబ్రహం లింకన్ ని ఇరాన్ క్షిపణులు తాకటం సాధ్యమేనా? ఇరాన్ చేసిన ప్రకటనలో నిజం ఎంత? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఇరాన్పై దాడి చేసేందుకు అమెరికా తన ఆయుధ సంపత్తిని అంతా ఉపయోగిస్తోంది. అందుకోసం అతి భారీ విమాన వాహక నౌక అబ్రహం లింకన్ను రంగంలోకి దించింది. అయితే ఇప్పుడు ఆ నౌకపై దాడి చేశామంటూ ఇరాన్ చేసిన ప్రకటన అంతర్జాతీయ స్థాయిలో సంచలనం రేపింది. అమెరికా అత్యాధునిక నౌకాదళ శక్తికి ప్రతీకగా భావించే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ CVN-72 పై తమ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. ఈ దాడి కారణంగా నౌక తీవ్రంగా దెబ్బతిందని, ప్రస్తుతం అది సమర్థవంతంగా పనిచేయలేని స్థితిలో ఉందని ఇరాన్ పేర్కొంది. అంతేకాదు ఆ నౌక గల్ఫ్ జలాల నుంచి వెనక్కి వెళ్లిపోయిందని కూడా ప్రకటించింది. అయితే ఈ ప్రకటనలను అమెరికా వెంటనే ఖండించింది. అమెరికా సైన్యం ప్రస్తుతం ఇరాన్పై కొనసాగిస్తున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా అమెరికా నౌకాదళం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై దాడి జరిగిందన్న ఇరాన్ వ్యాఖ్యలను అమెరికా పూర్తిగా తోసిపుచ్చింది. అమెరికా సైన్యానికి చెందిన యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో చేసిన పోస్టులో ఇరాన్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అబ్రహం లింకన్ నౌక యథావిధిగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని మద్దతు ఇస్తూనే ఉందని తెలిపింది. అమెరికా మీడియా కథనాల ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన మరో ఆసక్తికర సమాచారం కూడా బయటకొచ్చింది. అబ్రహం లింకన్ నౌకకు అత్యంత సమీపంగా ఒక ఇరాన్ పడవ చేరిందని తెలుస్తోంది. దానిని గుర్తించిన అమెరికా నౌకాదళ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల వల్ల ఆ పడవపై కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనలో అమెరికా నౌకకు నష్టం జరిగిందా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇరాన్ పేర్కొన్నట్లుగా పెద్ద స్థాయి దాడి జరిగిందనే విషయాన్ని మాత్రం అమెరికా అధికారులు ఖండించారు. ఇరాన్తో యుద్ధం ప్రారంభం కావడానికి ముందే అమెరికా వ్యూహాత్మకంగా ఈ విమాన వాహక నౌకను పశ్చిమాసియాకు తరలించింది. వాస్తవానికి యుఎస్ఎస్ అబ్రహం లింకన్ను ముందుగా సౌత్ చైనా సముద్ర ప్రాంతంలో మోహరించబడింది. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ఈ నౌకను పశ్చిమాసియాకు తరలించారు. ప్రస్తుతం ఇది అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ అమెరికా సైనిక చర్యలకు మద్దతు ఇస్తోంది. ఈ విమాన వాహక నౌకలో 8 స్క్వాడ్రన్లకు చెందిన యుద్ధ విమానాలు ఉంటాయి. ఈ నౌకపై అత్యాధునిక యుద్ధ విమానాలైన FA-18 సూపర్ హార్నెట్లు, అలాగే స్టెల్త్ సామర్థ్యంతో పనిచేసే F-35C లైట్నింగ్ II యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు హెలికాప్టర్లు, డ్రోన్లు, ఇతర పర్యవేక్షణ విమానాలు కూడా ఈ నౌకలో మోహరించబడి ఉంటాయి. ఈ విమానాలు శత్రువుపై దాడి చేయడమే కాకుండా విమాన వాహక నౌకను రక్షించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. అబ్రహం లింకన్ పై దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. యుద్ధం ప్రారంభమైన 3 రోజుల తర్వాత కూడా ఇదే విధంగా ప్రకటన చేసింది. అప్పుడు 4 క్షిపణులతో ఈ నౌకపై దాడి చేశామని ఇరాన్ పేర్కొంది. ఆ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా పెద్ద కలకలం రేపింది. అయితే అప్పట్లో కూడా అమెరికా ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. అబ్రహం లింకన్ పై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం చేసింది. అమెరికన్ విమాన వాహక నౌకను లక్ష్యంగా చేసుకుని ఈ క్షిపణి దాడి చేయడం అంత తేలికైన విషయం కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ నౌకలు సాధారణంగా ఒంటరిగా ప్రయాణించవు. వాటి చుట్టూ అనేక యుద్ధ నౌకలు, రక్షణ నౌకలు, డిస్ట్రాయర్లు, క్రూయిజర్లు వంటి రక్షణ వ్యవస్థలు ఉంటాయి. అంతేకాకుండా విమాన వాహక నౌక యుద్ధ సమయంలో స్థిరంగా ఉండదు. సముద్రంలో నిరంతరం కదులుతూ ఉంటుంది. గంటకు దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో ఈ నౌక సంచరిస్తుంది. ఈ నౌకల స్థానాన్ని ఖచ్చితంగా గుర్తించడం చాలా కష్టం. అత్యాధునిక ఉపగ్రహ నెట్వర్క్ లేకుండా ఈ నౌక ఎక్కడ ఉందో నిరంతరం గుర్తించడం సాధ్యం కాదు. అందుకే ఇరాన్ దగ్గర భారీ స్థాయిలో హైపర్సోనిక్ క్షిపణులు, నౌకా విధ్వంస క్షిపణులు ఉన్నప్పటికీ అమెరికా విమాన వాహక నౌకను నేరుగా తాకడం చాలా క్లిష్టమని సైనిక నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అరేబియన్ సముద్రంలో ఇరాన్ తీరానికి దూరంగా వ్యూహాత్మక ప్రదేశంలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరో అమెరికన్ విమాన వాహక నౌకపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఇరాన్ సమీపంలో మోహరించబడిన మరో ప్రముఖ అమెరికా నౌక అయిన యుఎస్ఎస్ గెరాల్డ్ ఆఫ్ ఫోర్ట్ CVN 78లో మంటలు చెలరేగినట్లు సమాచారం వెలువడింది. అయితే ఈ ఘటన యుద్ధానికి సంబంధించింది కాదని అమెరికా సైన్యం స్పష్టం చేసింది. ఈ మంటలు నౌకలో లాండ్రీ ప్రాంతంలో చెలరేగినట్లు తెలిపారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఆ మంటలను ఆర్పివేసినట్లు వెల్లడించారు. ఇక ఈ ఘటనలో 2 నావికులు గాయపడ్డారు. వారికి వెంటనే వైద్య చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ముఖ్యంగా ఈ మంటల వల్ల నౌకలోని కీలకమైన ప్రొపల్షన్ ప్లాంట్కు ఎలాంటి నష్టం జరగలేదని అమెరికా సైన్యం వెల్లడించింది. ప్రస్తుతం యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అమెరికా చేపట్టిన సైనిక చర్యల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఎర్ర సముద్రం ప్రాంతంలో కొనసాగుతోన్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి ఈ నౌక మద్దతు అందిస్తోంది. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం ఈ నౌక తన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తోంది. మొత్తంగా పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధం కేవలం భూభాగంలో మాత్రమే కాకుండా సముద్ర ప్రాంతాల్లో కూడా తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అమెరికా నౌకాదళ శక్తి, ఇరాన్ క్షిపణి సామర్థ్యం ఈ రెండింటి మధ్య జరుగుతోన్న వ్యూహాత్మక పోరు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ప్రకటన, ప్రతి ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా లేక దౌత్యపరమైన పరిష్కారం దిశగా వెళతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.